నమస్కారం గురుగారు. నా పేరు వెంకటేశ్వరరావు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. లెవెల్ 1 ఇవాళ 24th డే పూర్తి చేయగలిగాము విత్ వెరీ గుడ్ ఎనర్జైజేషన్. అండ్ నెక్స్ట్ ఇస్ ఈ డైట్స్ తీసుకోవడం వల్ల లాట్ ఆఫ్ గుడ్ హెల్త్ హెస్ కమ్ టు మీ అండి. నాకు డయాబెటీస్ లెవెల్ కూడా చాలా నార్మల్ అయింది. ఫ్రమ్ పాస్ట్ 20 years నాకు డయాబెటీస్ ఉందండి. అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అయ్యేటివి. కానీ ఆఫ్టర్ దిస్ 24 days ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ సమయం అంటే డూయింగ్ సంయమ అండ్ అదర్ థింగ్స్, టేకింగ్ ద ఎనర్జీస్ విచ్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ఫ్రమ్ ద యూనివర్స్ త్రూ యూ, ఐఎమ్ ఇన్ ఎ వెరీ గుడ్ దట్ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ హెల్త్ అండి. ఇంకా ఐ హావ్ లాస్ట్ అరౌండ్ 5 kgs అండి. స్లీప్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇస్ స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ అయిందండి కొంచెము. నా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు, అన్న బాగా స్లిమ్ అయినావు అన్న, వెంకటన్న ఏం చేస్తున్నావే అని అడుగుతుర్రు. అదే నేను చెప్పిన ఇట్లా 24 days ఇట్లా ఉంటది బ్రదర్, చాలా బాగుంది. అరౌండ్ 200 people కి నేను ఐ హావ్ సజెస్టెడ్ టు డూ దిస్. ఎందుకంటే దిస్ డే వీఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. సో I've told many of my friends. So I'm trying to join them. So let us see. ఎందుకంటే as you know, Hyderabad is a place where people ఏంది వాళ్ళు ఎదుటివాడిని చూసిన తర్వాతే నమ్ముతారు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ నవ్ అండి. అంటే ఇద్దరు ముగ్గురు స్లిప్ ఉన్న వాళ్ళు కూడా నాకు అడిగారు, సార్ మేము అసలే సన్నగా ఉన్నాం కదా మళ్ళీ చేయగలమా అంటే, నేను అన్నా చాలా బాగా చేయొచ్చమ్మా. అసలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే లోపట వాట్ ఎవర్ మన బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్ని బాగవుతాయి. ఎందుకంటే వీల్ స్టాప్ ఈటింగ్ రైస్ అండ్ అదర్ థింగ్స్. కాబట్టి ఎసిటిక్ ఫుడ్స్ నుంచి దూరం ఉంటాం కాబట్టి జ్యూసెస్ అవన్నీ తీసుకొని మనం చాలా ఆరోగ్యంగా అవ్వగలము. ఈ 24 days విల్ చేంజ్ లాట్ ఆఫ్ ప్యూర్ థింగ్స్. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ కానీ అన్ని చేంజ్ అవుతాయి. సో ఇట్ విల్ గివ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లిస్టింగ్. అండ్ నెక్స్ట్ ఇస్ ఒక హిందూయిజం గురించి స్పెషల్లీ వాట్ వీఆర్. ఈ రోజు ఏం జరుగుతుందంటేనండి, మనకు ఆ హిందూయిజంలో చాలా మటుకు టెంపుల్స్కి వెళ్తున్నాము, దండం పెట్టేస్తున్నాము, వచ్చేస్తున్నాము. వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు చేస్తున్నాం. కానీ అసలు ఏంది, అసలు దేవుడేంటి, అసలు ఆ పవర్స్ ఏంటి అనేటివి ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ యువర్ సైడ్. అంటే ఎలా మనకు ఎనర్జైజేషన్స్ తీసుకోవాలా, హౌ టు రిసీవ్ థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే, హౌ మచ్ కాన్సన్ట్రేటెడ్ వీ షుడ్ బి. అదే దిస్ ఆల్ థింగ్స్ ఆర్ త్రూ కాన్సన్ట్రేషన్. మనకు ఆ ప్రాపర్ గా ఆ టైంలో ఎప్పుడైతే మనము ధ్యానంలో ఉంటామో, శివ 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 అని అంటుంటామో, ఓంకారాన్ని తీసుకుని మనము బ్రీతింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటామో, లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమ్ అండి. Through crown chakra and Agneya chakras nunchi, all chakras are getting balanced. The most important thing is getting chakras balanced, and that is being happening through your system అండి. ఇంకోటి నాకు అందరికైనా మంచిది ఏమనిపించిందంటే, మీరు ఎలాగ ఆ, ప్రతి ఒక్కడు బాగవ్వాలా అనే థాట్ లో మీరు ఈ మంచి పని చేస్తున్నారో, ఇట్ ఈస్ ఎవ్రీ ఇండివిజువల్ హూ హ్యాస్ టు థింక్ దట్ టు మేక్ 10 people or 20 people tell about this Hindu Chaitanya, so that they join, and from them around 100, like that the whole world should know about this in a proper way and live very happily. And these days the foods are becoming very poisonous. So this is only the way which we can really live happily and ఆరోగ్యంగా బతకగలమండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. సి హెల్త్ ఇస్ వెల్త్ అంటారండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నామనుకోండి ఏ పనైనా చేయగలం. మనం ఆరోగ్యంగా లేకుంటే ఏ పని చేయలేమండి. సో ఐ రియల్లీ, మీరు నాకు ఏజ్ లో చిన్నవారైనా మీ దగ్గర నుంచి వీ హ్యావ్ లెర్న్డ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయో వీ విల్ బి విత్ యూ. అండ్ వీ విల్ లెర్న్ థింగ్స్ అండ్ ట్రై మేకింగ్ అదర్స్ ఆల్సో లెర్న్ దిస్ బ్యూటిఫుల్ సిస్టమ్. హిందూ చైతన్య ఏందనే తెలుసుకుంటూ వాళ్ళు ఆరోగ్యం తెచ్చుకుంటూ ఆ, మాకున్న ఎనర్జీస్, మనకి ఎలాగ ఎనర్జీస్ వస్తున్నాయో, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామో అది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మీ ద్వారా ఒక మంచి జీవితం వాళ్ళకు రావాలని నేను కోరుకుంటున్నానండి. నమ శివాయ. మీరు ఇఫ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ ఆన్సర్ ఫర్ ఇట్. Weight loss and things, and ఐ what కమ్ was 5 the kgs డౌన్ అండి. uh
ఎనీ అర్థం 5 ఎనర్జీ kgs. చేంజెస్, ఎనర్జీ లాసెస్ అండ్ డయాబెటీస్, షుగర్ లాంటివి ఏదన్నా మీకు ముందుండి అవి పెరగడం తగ్గడం, ఆల్రెడీ మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము చెయ్యొచ్చా ఇవి? సార్ నాకు షుగర్ ఉండే, బట్ నౌ ఇట్ ఈస్ ఇన్ నార్మల్ పొజిషన్. ఒకటి ఏంటంటేనండి, మీరు చెప్పినట్టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవర్ బ్రెయిన్ అండి, విచ్ మనము ఆ కంట్రోలింగ్ కెపాసిటీ అనేది మీరు మాకు నేర్పించారు, హౌ టు కంట్రోల్ ఇట్. సో ఆ కంట్రోలింగ్ ఏంటంటే మనము భయపడకుండా అది సాధించాలి. సో యూ హ్యావ్ గివెన్ మెనీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ వేర్ వీ హ్యావ్ టు టేక్ థింగ్స్ ఇన్ రైట్ వే. వీ హ్యావ్ టు డూ థింగ్స్ ఇన్ రైట్ వే. కడుపు నొప్పి పెట్టింది, ఓకే డ్రింక్ లిటిల్ మోర్ వాటర్ అన్నారు, అలా నీళ్ళు తాగుతూ. కాళ్ళు కూడా నొప్పి పెట్టేదండి, బికాస్ ఐఎమ్ 57 years. స్లోగా, ఎందుకంటే మన వర్క్ స్ట్రెస్, అక్కడికి వెళ్ళడం ఇక్కడ వెళ్ళడము చేయడంలో వర్క్ స్ట్రెస్ ఉంటది. కానీ దీంట్లో ఉన్న అదృష్టం ఏంటంటే, వెన్ ఐ యూస్ టు హ్యావ్ నార్మల్ ఫుడ్ లైక్ ఇడ్లీస్, దోశ, వడాస్ అండ్ అదర్ థింగ్స్ లైక్ అదర్ ఫుడ్స్ ఆల్సో, ఆ టైంలో నాకు ఏం జరిగేదంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లైట్ గా రావడము, బాడీలో పెయిన్స్ ఉండడం అనేవి చాలా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ లో నాకేంటంటే గ్యాస్ ట్రబుల్ అనేది అసలు మాయమైపోయిందండి. ఇట్ ఇస్ ఆల్ కంప్లీట్లీ వానిష్డ్. నెక్స్ట్ ఈజ్ ఐఎమ్ గెటింగ్ గుడ్ స్లీప్. బాడీలో అంటే ఎక్కువ నేను అటు ఇటు తిరిగేటప్పుడు నా కాళ్ళు ఉబ్బేటవండి. నౌ ఇట్ ఇస్ కమ్ డౌన్. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ అండి, టు బీ వెరీ ఓపెన్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హెల్తీ. దట్ ఈస్ వై నాకేంటంటే ఇప్పుడు బాధ అనిపిస్తుంది, 24 రోజులు అయిపోయా, ఇదేంట్రా నాయన, ఇంకా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మనం ఫుడ్ తింటే మళ్ళీ ఇవి అన్ని స్టార్ట్ అవుతాయేమో. ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ వి స్టార్ట్ అని మేము ఇంకా ఇంట్లో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఏంటంటే ఓకే, మార్నింగ్ టైం జ్యూసెస్ తాగి, మధ్యాహ్నం ఒక పూట రైస్ ఏదో తిని, దాని తర్వాత మళ్ళీ నైట్ టైం జ్యూసెస్ తాగి ఉండిపోదామా till the next second session starts అన్న థాట్ లో ఉన్నాము. సార్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ మీ, బికాస్ మై హెల్త్ ఇస్ నౌ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో I feel very happy, and I'm trying to that is tell about this to as many people I can, because I'm into the teaching sections with many of the people in RSS also, because I'm from Rashtriya Swayam Sevak Sangh. So I'm trying telling many of the people to just join into this, because every guy who comes down to RSS and other things also, they all have families. So people have lot of health problems. They can get better in this. So I've I've told, and the links which have been shared to us, we are sending it to many a people. By the grace of God, I think a lot of people will come and join Hindu Chaitanya and become very healthy. Thank you, sir. Anything నా ద్వారా నేను ఏం చేయగలిగినా మా గురువు గారైన మీకు ఎల్లప్పుడూ on one call we'll be doing everything for you. Yeah, who suggested this program to you? నాకు రెడ్డి గారని, ఈజ్ ద ఎల్డర్లీ పర్సన్ హూ ఇస్ అరౌండ్ 90 years అండి. So he stays in Tarnaka. He is DK Sharma గారండి. డికే శర్మ గారు ఇంకా రెడ్డి గారు ఇద్దరు వాళ్ళు ఫ్రెండ్స్ అండి. వాళ్ళు దే సజెస్టెడ్ మీ దట్ దిస్ ఇస్ వెరీ గుడ్ వెంకటేశ్వరరావు గారు అంటే, ఓకే సార్ అని ఐ టోల్డ్ మై వైఫ్. సో మై వైఫ్ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. షీ టోల్డ్, ఏమండి ఒకసారి చేద్దాం మనము, చేసిన తర్వాత లెట్ us see how good it is. And the suggestions were really it was very great, because అది మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నామండి. ఇట్ ఈస్ రియలీ గివింగ్ వెరీ గుడ్ ఎనర్జీస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే నైట్ పడుకునేటప్పుడు కూడా ఓ నిద్రపోవాలని కాదండి, ఏదో ఒకేసారి ఒకటే నాకు బాగా వాటర్ తాగేవాడిని కాబట్టి టాయిలెట్స్ కి చాలా సార్లు వెళ్ళేవాడిని. అదొక్కటే నాకు ఉండే. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. అంటే మనకు క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ డీటాక్సిఫికేషన్ ఇస్ హ్యాపెనింగ్. సో విచ్ ఇస్, యాజ్ యూ సెడ్ లాస్ట్ టైం, దట్ డిటాక్సిఫికేషన్ చాలా బాగా జరుగుతుంది వెంకటేశ్వరరావు గారు, చాలా మంచిది అన్నారు. సో ఇట్ ఈస్ ట్రూ అండి. లాట్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ అయింది, స్కిన్ లో చేంజ్ అయింది, ఐ సైట్ లో చేంజ్ అయిందండి, ఊపిరి తీసుకోవడంలో కూడా ఇట్ ఈస్ రియలీ డూయింగ్. నాకు ఒక ఫనియస్ట్ థింగ్ ఏం జరిగిందంటే, మొన్న వీ హ్యాడ్ టు గో టు తాజ్ కృష్ణ. సో తాజ్ కృష్ణలో అరౌండ్ 6 floors ఉంటాయండి.
సో ఐ జస్ట్ వాంటెడ్ చలో నడవగలమా లేదా అని 6 floors కూడా ఎక్కానండి, కానీ నాకు అస్సలు అంటే లిఫ్ట్స్ ఉన్నాయి, బట్ జస్ట్ వెంట్ స్టెప్స్ నడుచుకుని వెళ్ళేమో ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఫైర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ టు చెక్ ఇట్, ఐ జస్ట్ వెంట్ అప్. సో నాకు 6th floor ఎక్కిన తర్వాత కూడా అస్సలు నాకు దమ్ము రాలేదండి. అదే ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే దీనికైనా ముందు 3-4 floors ఎక్కగాని ఊపిరి అంటే ఏదో చాలా అప్ అండ్ డౌన్ ఊపిరి వచ్చేది. ఇప్పుడు దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ దే. హాయిగా ఉన్నది, ఎంత నడిచినా కూడా ఐఎమ్ ఫీలింగ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ.